ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ విఘ్నేశ్వర స్వామి యొక్క భక్తులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మనమందరము మట్టి గణపైనే పూజ చేద్దాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఇది మనందరి బాధ్యతగా స్వీకరిద్దాం. భాగ్యనగరానికే తలమానికమైనటువంటి బాలాపూరు మండపంలో మనం ఉన్నాం. బాలాపూర్ అనగానే ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రకమైన ప్రత్యేకతగా ఉంటుంది. ఇక్కడ స్వామివారు ప్రత్యేకత, లడ్డు ఒక ప్రత్యేకత, కొన్నవారు ఒక ప్రత్యేకత, ఆలయ నమూనా మండపం ఒక ప్రత్యేకతగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు మనము బాలాపూర్లోని ప్రధాన మహాగణనాథు యొక్క మండపంలో ఉన్నాము. ఈ మహాగణనాథుని ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంవత్సరము అయోధ్య రామ్లల్లా మండపం లాంటి మండపం అవుతుంది. మండపంలో ఒక ప్రత్యేకత. ఈ గణపతి స్వామివారిని మనం ఒకసారి గమనించినట్లయితే దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఆలాహలము మహాదేవుడు స్వీకరించాడని, అమృతాన్ని దేవతలకు అందజేశారు అనే చరిత్ర కనుక ఈ సంవత్సరము ఈ యొక్క గణపతి స్వామి యొక్క మండపంలో స్వామివారి యొక్క శిరస్సు పైన అనగా స్వామివారి యొక్క శిరస్సు పైన అక్కడ ఒక దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు ఉంటూ క్షీరసాగర మదనం చేసేటువంటి నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరము కళ్ళు మూయడము, కళ్ళతో ఆశీర్వదించడము, అంతకుముందు సంవత్సరము చెవులతో వినడము, ఈ సంవత్సరము దేవతలు క్షీరసాగర మదనాన్ని తలపించేలాగా మనకందరికీ ఈ యొక్క గణేశ స్వామి యొక్క మండపము దర్శనం ఇవ్వబోతుందని చెప్పి మనం అందరం గమనించాలి. ఇక పైన ఈ సంవత్సరము శోభకృత నామ సంవత్సరము. ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరం అధిపతి కుజుడు భగవానుడు అవ్వడం, మంత్రి శనివర్యులు అవ్వడం వలన ఈ సంవత్సరం అధికమైనటువంటి ఉష్ణోగ్రత ఎండలు పెట్టాయి, అధికమైనటువంటి వానలు పడుతూ ఉన్నాయి. క్లౌడ్ బరస్ట్ అన్నటువంటి ఎప్పుడు విననటువంటి వానల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకృతి విపత్తులను మనము నివారించుకోవడం కోసమే ఒకప్పట్లో దేవతలు రాక్షసులు ఇద్దరు అలా యుద్ధం చేసుకునే పరిస్థితుల్లో మనం అమృతాన్ని చిలుకుదాం, అమృతాన్ని అందరం స్వీకరిద్దామని చెప్పి సామరస్యమైనటువంటి అమృతాన్ని చిలికి దేవతలు ఎలా అమరులు అయ్యారో ఈ సంవత్సరము మనిషి యొక్క మనుగడ కష్టం కాబోతుంది. ఇలాంటి కాల సమయంలో అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క బాలాపూర్ ఉత్సవ సమితి వారు స్వామివారిని క్షీరసాగర మదన మహాగణనాథుడుగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక రాబోయేటువంటి సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం రాబోతుంది. అనగా 2025 సంవత్సరం వరకు మనల్ని కాపాడేటువంటి, అంటే ఈ చవితి నుండి మరొక చవితి వరకు మనల్ని కాపాడేటువంటి శక్తిని, ఎంతటి విపత్తులు వచ్చినా తట్టుకునే మనోధైర్యాన్ని, విద్యార్థులకు మంచి చదువు, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము, మంచి పంటలు, సంపూర్ణమైనటువంటి రాజకీయాలు, విషద్వేషాలు, ప్రాంతాలలో అల్లర్లు గొడవలు లేకుండా ప్రశాంతమైన సుఖ జీవనాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పి ఒక మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరము గణనాథుని దర్శిద్దాం, మన గోత్రామతి ఇక్కడ అర్చన చేసుకుందాం, అందరికీ ఆశీర్వదించమని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.